ఉద్యోగం అనేది ఒక టెంపరీ లోకంలో మనకి తాత్కాలికమైన పోషణ మాత్రమే. దేవుని ప్రణాళిక ఉంది యవ్వన బిడ్డలారా మీకోసం. అది మీరు ఎరిగితే మీరు ఎక్కడుంటే అక్కడ 100 ఫలించబడతారు. ఇస్సాకు అన్య దేశంలో ఉండి కరువు కాలంలో ఉండి విత్తనం వేసినప్పుడు 100 ఫలించాడు. ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడయ్యడం వలన అంతకంతకి మిక్కిలి గొప్పవాడకు వరకు అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మీరందరూ సాధారణమైన ఉద్యోగాలు కాదు, ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే ఉద్యోగం కాదు. మిమ్మల్ని దేవుడు తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచాలన్నాడు. నమ్మండి, మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి, మీ యవ్వనకాలాన్ని దేవునికి అప్పగించండి, పాపమునకు దూరముగా పారిపోండి, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టండి, ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును వెంటాడండి.